ఈ రోజుల్లో పెద్ద సినిమాలు చూడాలంటే ఇప్పటిదాకా అందరికీ తెలిసింది ఏంటంటే జేబులు గుల్ల చేసుకోవడమే. కానీ ఇప్పుడు ప్రాణాలు కూడా పణంగా పెట్టాలన్న డౌట్లు పెరుగుతున్నాయి. ప్రాణాలు పోతే కానీ సినిమా చూసే పరిస్థితి లేదా అన్నది సంధ్య థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ చూస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయం. కుటుంబంతో సరదాగా సినిమాకు వస్తే తొక్కిసలాటలో తల్లి చనిపోయి 8 ఏళ్ల పిల్లాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబానికి జవాబిచ్చేదెవరు? High profile event, crowded situation, hero surprise visit. అభిమాన నటుని చూసేందుకు అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. కొద్దిసేపటికే హీరో వెళ్లిపోయారు. ఆ గ్యాప్లోనే జరిగింది ఈ సాడ్ ఇన్సిడెంట్. ఓ నిండు ప్రాణాన్ని ప్రీమియర్ షో బలి తీసుకుంది. 8 ఏళ్ల పిల్లాడు క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. 48 గంటలు గడిస్తే కాని బాబు పరిస్థితేంటో చెప్పలేని పరిస్థితి. ఇందుకు బాధ్యత అందరిది. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. అది క్రౌడ్ అల్లు అర్జున్ రాగానే ఫుల్ ఉంది. ఫుల్ రాగానే నేను పక్కకు పాపను ఆపి లోపలికి వెళ్ళి సీట్ దగ్గర చూస్తే అక్కడ ఎవరు లేరని పాప ఏడుస్తే మమ్మీ లేదు అంటే నువ్వు ఆగబెట్టా, నేను పాప నాతో పాటు ఉంది, బాబు మా భార్యతో ఉంది. కానీ ఎంత తిరిగినా ఎక్కడా కనిపించలేదు. అదేం లేదు సార్, మా బాబు మంచిగా ఉండాలంతే. ప్రీమియర్ షో నాడు రావటం అవసరమా అని కొందరంటున్నారు. థియేటర్ మేనేజ్మెంట్ ఏం చేస్తోందని ఇంకొందరు. హీరో వస్తుంటే పోలీసులు ఏం చేశారని మరికొందరు. ఇలా సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో జస్టిఫికేషన్, జడ్జిమెంట్లిస్తున్నారు. కానీ అక్కడ బలైంది ఓ నిండు ప్రాణం. ఈ ఘటన చూసిన వారికి సరదాగా సినిమాకు వెళితే శవమై ఇంటికి వెళ్లే రోజులొచ్చాయా అనుకునే పరిస్థితి. ఇదే దారుణం, అంతకు మించిన విషాదం. క్రౌడ్ కంట్రోల్ ఎక్కడికి పోయింది? పెద్ద హీరో వస్తుంటే భద్రతా చర్యలు ఏవయ్యాయి? థియేటర్ మేనేజ్మెంట్ ఏం జాగ్రత్తలు తీసుకుంది? పోలీసులు ఏం చేశారు? ఇవన్నీ ప్రశ్నలే. కానీ బాధిత కుటుంబానికి సరైన సమాధానమిచ్చేవారే ఈ క్షణం లేరు. హీరో సంధ్య థియేటర్ సర్ప్రైజ్ విజిట్ పై మూవీ టీం పర్మిషన్ తీసుకుందా? ఒకవేళ తీసుకోకపోతే ఎలా అనుమతించారు? ఒకవేళ అనుమతి తీసుకుంటే హడావిడి పెరుగుతుందని పోలీసులు ఎక్కువ బందోబస్తు ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ ఇప్పటికిప్పుడు సమాధానం లేని ప్రశ్నలు. అయితే థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగి ఇలా జరిగిందని పోలీసులంటున్నారు. అంతేకాదు సంధ్య థియేటర్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. BNS 105, 118 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. క్రౌడ్ ను కంట్రోల్ చేయటంలో సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దాంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. బాధ్యులైన అందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రొసీజర్ ప్రకారం థియేటర్ సీజ్ చేసే దిశ చర్యలుంటాయంటున్నారు. కాళ్ల కింద ఎవరున్నారో, ఎవరు నలిగిపోతున్నారో కూడా చూసుకోనంత అభిమానం. తమ అభిమాన నటుణ్ణి ఒక్క సెకండ్ చూసేందుకు ఫ్యాన్స్ చేసిన ప్రయత్నం ఓ నిండు ప్రాణాన్ని కాళ్ల కింద నలిగిపోయేలా చేసింది. ఊపిరాడకుండా చేసింది. ఎంతటి ఘోరమిది! చుట్టూ ఏం జరుగుతున్నా అక్కర్లేదు, ఎగబడాలి, చూడాలి. సినీ నటులపై అభిమానం ఉండటం తప్పు కాదు. కానీ ఆ జోరులు తోటివారి ప్రాణాలను పట్టించుకోకపోవటం కరెక్టేనా అన్నది ఇప్పుడు వస్తోన్న ప్రశ్న. అటు హీరో టీం, ఇటు ప్రొడ్యూసర్స్ టీం ఈ ఘటనపై రియాక్ట్ అయ్యాయి. ఘటన దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. దట్స్ ఇట్.